హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి ఒకటే పిక్ అయితే యూజ్ చేసి 3Dలో మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. పుట్టు మచ్చలు పెట్టేశాడా మాయగాడు. మచ్చాకి చాలేకుంటేనే ఆపై వాడు కల్లోకొచ్చి పగటిని డెమో వీడియో అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ప్రాజెక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఒకటి మీరు ఇంపోర్ట్ చేసుకున్నాక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో ఇలా అయితే కనబడుతుంది కదా. ఇక్కడ మీరు బాక్స్ పైన టైప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను సాంగ్ అయితే కాంచన మూవీలో నుంచి నలుపు నిరేడంటి అనే సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా 3Dలో ఒకటే పిక్ అయితే యూజ్ చేసి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఇక్కడ మీకు స్టార్టింగ్లో 2 సెకండ్స్ వరకు అయితే మనకు సాంగ్ యొక్క నేమ్ స్పాటిఫై కార్డ్ టైప్లో అయితే కనబడుతుంది. సో ఇక్కడ స్పాటిఫై టైప్లో సాంగ్ యొక్క నేమ్ కనబడ్డాక ఇక్కడ నుంచి మీకు 3 సెకండ్స్ నుంచి మీ యొక్క పిక్ అనేది ఇలా అయితే ఉంటుంది. సో 3Dలో అండ్ ఇక్కడ మీకు లిరిక్స్ అయితే కూడా కనబడతాయి. సో ఇక్కడ మీకు లిరిక్స్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను. మీరు ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లోకి అయితే రండి. సో వచ్చాక ఇక్కడ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ కమ్ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసి ప్రెస్ కమ్ టైప్ చేద్దాం. సో ట్యాప్ చేశాక మనకు పిక్ అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇంకో పిఎన్జీ టైప్ అయితే ఉంటుంది పిక్. సో ఇక్కడ దీని మీద కూడా మీరు ట్యాప్ చేసుకొని కొలన్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్కమ్ టైప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. ఇందులో నుంచి మీరు ఇందాక మీరు ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ చేశారో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్చర్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీన్ని మనం యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తే మీకు చూడండి ఈ విధంగా అయితే కనబడుతుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కొంచెం లిరిక్స్ని బట్టి మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఈ విధంగా సింపుల్గా మీరు పిక్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో లిరిక్స్ని అంతే. అండ్ ఫోటో కూడా మీరు కరెక్ట్గా చూస్ చేసుకొని మంచిగా అయితే ఎడిటింగ్ చేసుకొని సరిపోతుంది. సో ఈ విధంగా మీరు సింపుల్గా 3D వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోండి. అండ్ మొత్తం ఎడిటింగ్ అయిపోయాక కూడా మీరు సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.